రామాయణం సుందరకాండ చదివేటప్పుడు అలా చదువుకోవాలి. ఇదేంటి ఓ గంటలో అయిపోతుందంటారా అని చదవకూడదు. మీరు అనుభవించాలి. మీరు అనుభవించడం అంటే మీరు ఆ శ్లోకాన్ని చదువుతూ మీకు అబ్బా అనిపించింది అనుకోండి, మీరు కాసేపు కళ్ళు మూసుకొని మీరు హనుమ తిరుగుతున్నటువంటి దాన్ని కాసేపు మీరు అనుభవించాలి. మహర్షి మిమ్మల్ని తీసుకెడతారు. తీసుకెళ్ళడానికి మహర్షి సిద్ధంగా ఉన్నారు వాంగ్మయ రూపంలో. మీరు కూడా సిద్ధంగా ఉండాలి అలా వెళ్ళడానికి. అలా కాకుండా చదవడం దేనికి అంటే చదవడం కొరకే అని చదివారనుకోండి, మీరు అనుభవించేది ఏమి ఉండదు అందులో. అలా అని నేను అది తప్పను. అది ఒకనాటికి అనుభవాన్ని ఇస్తుంది, మంచిదే. చదవడం అంటూ మొదలెట్టడం చాలా మంచిది. అసలు చదవడం అన్నదాన్ని నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. టు స్టార్ట్ విత్ అంటారు చూసారు, అసలు మొదలంటూ పెట్టాలి కదా. కాబట్టి ఆ శ్లోకాల వైభవం అలా ఉంటుంది. హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతాః ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అక్కడ పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దిగుడు బావుల యందు నీరు ఉంటుంది. ఈ నీటి యందు స్నానం చేయడానికి, ఈ నీటిని త్రాగటానికి కొన్ని జలపక్షులు అందులోకి వెళ్ళాయి. హంసలు, ఆ తరువాత కారండవములు మొదలైనటువంటి పక్షులు, ఆ కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ ఆ నీళ్లల్లోకి వెళ్ళి నీళ్లు తాగి రెక్కలు తడి చేసుకుని పక్షుల యొక్క స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకే కాకి స్నానం రావిడిది అంటారు. ఆ మంత్రం లేని స్నానం కాకి స్నానం. స్నానం బాహ్య అంతః రెండు శౌచములను సిద్ధింపజేయాలి. కేవల బాహ్య శౌచం ఎప్పుడంటే మంచి సబ్బు నీళ్లు చూసుకుంటే బాహ్య శౌచం. అంతఃశౌచము అంటే మీరు ఇందాక అన్నారే ఆయన త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అని. మూడుగా ఉంటే స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములు పైకి దొరకవు, కానీ ఎప్పుడు మూడు శరీరాలతో ఉంటాడు మనిషి. స్థూల అంటే పైకి కనపడేది, ఈ కాళ్ళు చేతులు అన్నీ కనపడతాయి. సూక్ష్మ అంటే విడుతుంది స్థూల శరీరంతో, అలా విడిపోయేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ కాకినాడ మా ఇంట్లోకి వెళ్ళి నా పూజా మందిరంలో నా సింహాసనంలో ఎక్కడెక్కడ ఏ ఏ మూర్తులు ఎక్కడున్నాయో నేను చూడగలను అనుకోండి, నేను విడిపోయాను అనమాట. నా శరీరం నుంచి వెళ్ళిపోతాను, మనస్సుతో వెళ్ళిపోతాను. అలా మనస్సుతో విడిపోగలిగినటువంటి ప్రజ్ఞ, అలా వెళ్ళిపోగలిగినటువంటి ప్రజ్ఞకి సూక్ష్మ శరీరం అంటారు. ఇది మీరు తిప్పడం మీద ఉంటుంది. ఆ మనసుతోటి మీరు ఉత్తమ